పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం సార్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వినబడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ కూడా కూర్చోండి. దయచేసి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఎక్కడైతే మనము గౌరవ విద్యాశాఖ కార్యదర్శి ప్రజల ప్రభుత్వాన్ని నిరూపిస్తూ నుంచి టెక్స్ట్ బుక్కుల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఆ వ్యవస్థని గాడిని పెట్టే విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. మేము క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాం. 70% మంది విద్యార్థులు మధ్యాహ్న బడి భోజనం తీసుకుంటున్నారు. మిగతా 30% విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు తండ్రులతో ఈ ప్రాంగణం అత్యంత శోభాయమానంగా లీడర్ లోకేష్ బాబు గారికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈసారి కూడా ఒక గొప్ప విషయం చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే పిల్లల ఆలోచన తీరుని చాలా చక్కటి సూచన చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 125 గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. అనేక గొప్ప వ్యక్తిత్వాలుగా మలచబడ్డాయి. కృష్ణప్రసాద్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు, వారు ఎడ్యుకేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు. వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సార్, అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మానవ వనరుల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జాన్ ప్రకాష్ సార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్ గా మాట్లాడు. డ్రగ్స్ వద్దు బ్రో. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. నిజమే కాదా? మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మానాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మానాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్టు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి. హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవారు పిలిచారని, సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లు ఇస్తే నాకు వద్దని చెప్పండి. వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు. ఈ రెండు కూడా పెద్ద సవాళ్ళు మనకు. ఇట్లా పిల్లల నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్లో MBA చేశా. చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్లో మీరు MBA చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని. వాళ్ళకి ఒకటే చెప్పా, పుస్తకాలన్నీ చదివాం, కేస్ స్టడీస్ చేసాం, అన్నీ నేర్చుకున్నా. అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది. మొదటిసారి నేను ఇక్కడ పరీక్షలు రావాల్సిన సమయంకి వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లని టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ పేపర్ టేబుల్ మీద పెట్టి మమ్మల్ని అందరినీ పక్క అంటే ఒకే కుర్చీ కాదు, ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్నాక ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. స్టాన్ఫర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది. నేను కాపీ చేయను, పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని. సుమారుగా ఒక 30 ఎగ్జామ్లు రాసుంటా, 30 పరీక్షలు. ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు. అందుకే అంటున్నా, సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం. అదే మరి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు
దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే, అంటే బిల్డింగులు కావాలి, టీచర్లు కావాలి, ఇవన్నీ కూడా చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, శేషగిరి గారు. ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.